జంటలో ఐవీఎఫ్ ట్రై చేసి ఫెయిల్ అయింది అంటే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఐవీఎఫ్ చేసుకోనాలి, ఎన్ని మంత్స్ గ్యాప్ పెట్టాలి అనేది అందరికీ డౌట్ ఉంటుంది. మనము ఈ వీడియోలో ఫస్ట్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ ఐవీఎఫ్ ఎప్పుడు చేసుకోనాలి అనేది తెలుసుకుందాం. నేను డాక్టర్ కిరణ్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ ఫర్టిలిటీ, నిజామాబాద్. ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అందరికీ తెలుసు, 40 నుంచి 50% వరకు మాత్రమే ఉంటుంది. సో ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యింది అంటే అండం క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల ఉండొచ్చు, లేదా స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల ఉండొచ్చు, లేదా గర్భసంచి పొరలో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక ఐవీఎఫ్ అయింది, నెక్స్ట్ అది ఫెయిల్ అయింది, మీ దగ్గర ఎక్స్ట్రా ఎంబ్రియోస్ లేదు అంటే నెక్స్ట్ ఎప్పుడు ప్లాన్ చేయాలి? యూజువల్లీ ఏమవుతుంది, ఇప్పుడు ఐవీఎఫ్ అండకణాల క్వాలిటీ వల్ల ఫెయిల్ అయ్యింది అంటే మీరు అట్లీస్ట్ ఒక 3-4 మంత్స్ గ్యాప్ పెట్టుకొని చేయించుకుంటే బెటర్. ఎందుకంటే ఈ రోజు అండకణాలు ఈ నెల వచ్చింది అంటే అది ఆల్మోస్ట్ 120 డేస్ నుంచి షురు అయి ఉంటుంది. సో అట్లీస్ట్ మీరు 4-5 మంత్స్ లేదా 6 మంత్స్ మీకు అండకణాలు రిజర్వ్ మంచిగా ఉంది, మళ్ళీ మీదే అండకణాలు కావాలి అనుకుంటే అన్ని రోజు గ్యాప్ పెట్టుకొని మీరు ట్రై చేయడం బెటర్. కానీ ఆ గ్యాప్లో మీరు మంచి ఆహారము, ఎక్సర్సైజు, యాంటీ ఆక్సిడెంట్స్, మళ్ళీ సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ పైన జస్ట్ మీ ఏజ్ ఇంపార్టెంట్, మళ్ళీ మీ తినే ఆహారము, పొల్యూషన్ ఇవన్నీ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ గ్యాప్లో మీరు అట్లీస్ట్ ఆ గ్యాప్ ఇచ్చేసి చేసుకుంటే మంచిగా ఉంటుంది. అకస్మాత్ మీకు ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అనుకోండి, మీరు ఏమైనా ఓవేరియన్ రిజువనేషన్కి వెళ్ళొచ్చు, పిఆర్పి, స్టెమ్ సెల్ థెరపీ ఇవన్నీ ఉంటుంది. అవన్నీ చేసుకొని మీరు రిజువనేషన్ చేసుకొని ఒక 1 or 2 మంత్స్ లోపల మీరు ఐవీఎఫ్ చేసుకోవాలి. అలాగా అకస్మాత్ స్పర్మ్ క్వాలిటీ వల్ల ఇలాగ అయింది అంటే మళ్ళీ సేమ్ 3 మంత్స్ గ్యాప్ పెట్టేసి ఆ 3 మంత్స్లో సప్లిమెంట్స్, మంచి ఆహారము, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకొని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం బెటర్ ఉంటుంది. అకస్మాత్ గర్భసంచి పొర పల్సా ఉంది, దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఆ గర్భసంచి పొర పెరగడానికి చాలానే మందులు ఉన్నాయి, కానీ అది ఇంప్రూవ్మెంట్ చేయడం కష్టం. సో ఎందుకు పొర పెరగట్లేదు, టీబీ ఏమైనా ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసి హిస్ట్రోస్కోపీ, పిఆర్పి ఇవన్నీ అయిన తర్వాత మీరు ట్రై చేయడం బెటర్ ఉంటుంది. సో ఒక 2-3 మంత్స్ గ్యాప్ పెట్టుకొని తర్వాత ట్రై చేయడం బెటర్ ఉంటుంది. మా వద్ద నెలసరి సరిగా లేకపోవడం, అండాశయంలో నీటి బుడగలు, ట్యూబులు మూసుకుపోవడం, పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవడం, మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవడం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి. విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన, హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462230666. సెల్ 9390433887.